రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులున్నా ప్రయోజనం లేదని కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ మండిపడ్డారు. కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రాజెక్టుల గురించి చర్చించడానికి బీజేపీ ఎంపీలను పిలిస్తే ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లడం తప్ప బీజేపీ, బీఆర్ఎస్ కు మరో పని లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల పాలు చేస్తే బీజేపీ రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని మండిపడ్డారు బలరాం నాయక్. ప్రజల మీద గౌరవం ఉంటే తెలంగాణ ప్రజల మీద కిషన్ రెడ్డి గారి కానీ బీజేపీ 8 మంది ఎంపీలు ఇచ్చిన ప్రజల గురించి ఏది చెప్పినా రావాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. అది సమావేశం పెట్టింది ఎవరో గురించి కాదు, ప్రజల గురించి మనకు బడ్జెట్ ఇవ్వలేదని పెట్టారు. దానికి ఇవాళ కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బీజేపీ ఎంపీలు కానివ్వండి, బీఆర్ఎస్లో ఉన్న రాజ్యసభ మెంబర్స్ గారండి, వాళ్లకు ప్రజల మీద గౌరవం లేదు. బీజేపీ, టీఆర్ఎస్ రెండు ఒకటే. మరి ఒకరు వాళ్ళన్న రావాలి, వీళ్ళని అట్లా కూడా రాలేదు. కాబట్టి వాళ్ళకు ప్రజల మీద ఎలాంటి నమ్మకం లేదు. వాళ్ళకు దొంతు ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర పన్నుడే తప్ప వేరే మార్గం లేదు. బీజేపీ ఎంపీలకు, అదేవిధంగా బీఆర్ఎస్ ఎంపీలకు. కాబట్టి మళ్ళీ ఇంకోసారి పిలుస్తాం, రమ్మని చెప్పండి, ప్రజలలో కూడా పోదాం. 5 స్కీములు ఇంప్లిమెంట్ 100% చేస్తాం పూర్తి స్థాయిలో. ఇప్పుడున్న లాస్లో పాలు చేసి అటు బడ్జెట్ ఇవ్వకుండా ఇక్కడ అప్పుల పాలు చేసి మమ్ములను కానీ మా ముఖ్యమంత్రి గారికి ఇబ్బంది పెడుతున్నారు. 100% డిప్యూటీ సీఎం గారికి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి 100% ఇబ్బంది పెడుతున్నారు. ఆయన మీద నిందలేస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా ప్రజలు గమనిస్తారు. అదే నింద మీ మీద పోస్తారని చెప్పక తప్పదు.